హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. సాక్ష్యాలతో సహా ఊర్వశి నిజస్వరూపాన్ని బయటపెట్టిన ఆనంది, ఊహించని నిర్ణయం తీసుకున్న ఆదిత్య. ఈ వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఆనంది, ఆదిత్య ఇద్దరూ కూడా డిజైన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఆనంది, ఆదిత్య అంత సంతోషంగా మాట్లాడుకోవడం చూసిన సునంద అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆదిత్య అయితే డిజైన్స్ విషయంలో ఆనందిని అన్ని వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉంటాడు. ఆనంది కూడా ఆదిత్య అడిగిన ప్రతి విషయానికి సమాధానం చెప్తూ ఉంటుంది. ఇంతలో ఆదిత్య, ఆనంది కూడా అలా సంతోషంగా మాట్లాడుకోవడం చూసిన సునంద మాత్రం, అసలు ఈ ఆనంది చాలా తెలివిగా ప్లాన్ చేస్తుంది. నా కొడుకుని తనవైపు తిప్పుకోవడానికి మైండ్ గేమ్ ఆడుతుంది. నేనిక అశ్రద్ధగా ఉంటే లాభం లేదు అంటూ ఊర్వశితో అయితే మాట్లాడుతూ ఉంటుంది సునంద. చూడు, నీకెన్నిసార్లు చెప్పాలి ఆదిత్యాకి దగ్గరవ్వమని? నువ్వు మాత్రం ఏమీ పట్టించుకోవడం లేదు. నువ్వు ఆదిత్యాకి దగ్గరవుతే నీకు నా ఇంటి పెద్ద కోడల అర్హత ఇద్దామనుకుంటున్నాను. అలాగే నా ఇద్దరు కొడుకులకి నా ఆస్తి మొత్తం సరిసకం, అంటే సకం ఆస్తి నీకే కదా. ఇంటి పెద్ద కోడల హోదా, అలాగే సకమాస్తి, ఇదంతా కూడా నువ్వు మెయింటైన్ చేయగలవని నేననుకుంటున్నాను. ఆ నమ్మకంతోనే నిన్ను నా కొడుకు జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. కాని నువ్వు మాత్రం ఇలాగే ఉంటే ఎలా కుదురుతుంది అంటూ సునంద అడుగుతూ ఉండంగా, సకమాస్తి అనేసరికి ఊర్వశి అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. నేను మీకు మాటిస్తానత్తయ్యగారు, ఖచ్చితంగా నేను ఆనందిని పంపించేస్తాను అంటూ ఉండంగానే ఇంతలో జీవన అయితే వస్తుంది. ఏంటి అత్తయ్యా అని అడగంగానే, ఏంటి జీవన, నీకు ముందే చెప్పాను కదా, ఊర్వశి ఆదిత్యాకి కాబోయే భార్య, నీకు కాబోయే తోటుకోడలు అని. మరి అలాంటప్పుడు నువ్వు ఎందుకిలా పట్టించుకోకుండా వదిలేస్తున్నావు? తనకి సహాయం చేసి మీ ఇద్దరూ ఒకటై ఆనందిని ఆదిత్యాకి దూరం చేసే ప్రయత్నం చెయ్యాలి కదా. మరి ఎందుకు నువ్వు ఏమీ పట్టించుకోవడం లేదు అంటూ సునంద అయితే అడుగుతూ ఉంటుంది. అత్తయ్యా, ఆనంది సంగతి మీకు తెలిసిందే కదా. మనం ఒక రకంగా ప్లాన్ చేస్తే తను ఇంకో రకంగా తప్పించుకుంటూ ఉంటుంది. నేనసలెప్పటికప్పుడే ఆనందిని బావుగారికి దూరం చెయ్యాలనే చూస్తున్నాను. కాని తను మాత్రం ఏదో రకంగా పైకి వస్తూనే ఉంది. మన ప్లాన్స్ తిప్పుకొడుతూనే ఉంది. ఆనంది మైండ్ గేమ్ ఆడటంలో చాలా బాగా విన్నరయింది అంటూ అనంగానే, అప్పుడే సునంద అయితే, చూడు, తను ఒంటరిగా పోరాడుతుంది. మనం ముగ్గురూ ఉన్నాము. ఒకరికొకరు చేతులు కలిపితే ఖచ్చితంగా ఆనందిని ఓడించలేమా? శాశ్వతంగా ఆదిత్యాకి ఆనందిని దూరం చేయలేమా? తను ఏదో ఆధారాల కోసం తిరుగుతున్నాను అంటుంది. ఏదోటి ఫేక్ ఆధారం తీసుకువచ్చి నేనే తప్పు చేయలేదని ఆదిత్య ముందు బయటపెడితే ఆదిత్య ఖచ్చితంగా ఆనందిని ఇంట్లోకి తీసుకువస్తాడు. ఎందుకంటే ఆనందిని ఇంకా ఆదిత్య మరిచిపోలేదు. ఆదిత్య ప్రవర్తన చూస్తూ ఉంటే కేవలం నేను బాధపడుతున్నాను అన్న ఒకే ఒక్క కారణంతో ఆనందిని దూరం చేసుకున్నాడు అని అనిపిస్తుంది తప్ప తను మాత్రం తను దూరం చేసుకునే ఉద్దేశంలో ఉన్నట్టు నాకనిపించటం లేదు అంటూ సునంద అయితే అంటూ ఉండంగా, అవునత్తయ్యా, నేను కూడా అదే చెప్తున్నాను కదా. బావుగారి మనసులో ఇంకా ఆనందియే ఉంది. ఆనందిని ఎట్టి పరిస్థితిలో కూడా బావుగారు దూరం చేసుకునేలా కనిపించటం లేదు. మరి మనమేం చెయ్యాలి ఇప్పుడు అంటూ అడుగుతూ ఉండంగా, ఆలోచించండి, వాళ్ళిద్దర్నీ దూరం చేసే అవకాశం దొరికినా వదులుకోవడానికి వీలులేదు అంటూ సునందైతే చెప్తూ ఉంటుంది. సాయంత్రం అవ్వంగానే ఆనందైతే ఆదిత్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మీకు నేను తప్పు చేయలేదని నిరూపించి ఖచ్చితంగా నేను మళ్ళీ ఇంట్లో అడుగుపెడతాను. మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలో కూడా దూరం చేసుకోను అంటూ ఆనందైతే అనుకుంటూ ఉండంగా, ఇంతలో ఆదిత్య కూడా ఆనంది గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఆనంది, నువ్వు తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి నీ ప్రయత్నాలు నువ్వు చేస్తున్నావని అర్థమైంది. నాకు నమ్మకముంది ఆనంది, నువ్వు తప్పు చేయలేదని నిరూపించుకొని ఇంట్లో అడుగుపెడతావని నాకు నమ్మకం కలిగింది. అదే గనక జరిగితే ఈ ప్రపంచంలో నాకన్నా అదృష్టవంతుడు ఎవ్వరూ ఉండరు. నీలాంటి మంచి భార్యను దూరం చేసుకోవడానికి ఎవరు మాత్రం అంగీకరిస్తారు? కేవలం ఈ ఒకే ఒక్క తప్పు కారణంగా మనిద్దరి మధ్య దూరం పెరిగింది. కాని నీ జ్ఞాపకాలు మాత్రం నన్ను వదిలిపోలేదు ఆనంది. ముఖ్యంగా ఈ చిట్టిగాడు. రోజూ నువ్వీ చిట్టిగాడితో మాట్లాడుతూ ఉంటావు. నేను కూడా నా బాధను వీడితోనే పంచుకుంటున్నాను. నువ్వు లేని లోటేంటో ఇప్పుడు నాకర్థమవుతుంది ఆనంది. నిన్ను మర్చిపోలేకపోతున్నాను. నిన్ను అంతగా ప్రేమించాను. నువ్వు లేనిదే నా జీవితం లేదు అనుకున్నాను. కాని ఆ పెళ్లి విషయంలో నీ జోక్యముండుండకపోతే ఈరోజు మన పరిస్థితి వేరేగా ఉండేది అంటూ ఆదిత్య అయితే తన మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఇంతలో
ఆనందైతే ఇంకా ఎంతో కాలం పట్టదు ఆదిత్యగారు. ఖచ్చితంగా నా తప్పు లేదని నేను నిరూపించుకుంటాను. నేను మీ భార్యగా ఇంట్లో అడుగు పెడతాను. మీరే నన్ను తీసుకువెళ్లేలా చేస్తాను అంటూ ఆనందైతే అనుకుంటూ ఉంటుంది. నీ తప్పు లేదని తెలిసిన మరుక్షణమే నేను నా 2 చేతులెత్తి నీకు క్షమాపణ చెప్పి నిన్ను మహారాణిలా ఇంట్లో అడుగు పెట్టిస్తాను అంటూ ఆదిత్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇద్దరూ ఆ విధంగా ఒకరి గురించి ఒకరైతే ఆలోచించుకుంటూ ఉంటారు. ఇంతలో సునందైతే ఆదిత్యాని భోజనానికి రమ్మని పిలుస్తుంది. అప్పుడే ఆదిత్య అయితే భోజనానికి వస్తాడు. ఇంతలో చైతన్య, శస్కాంత్, జీవన అందరూ కూడా వస్తారు. అప్పుడు ఇక చైతన్య అయితే ఆదిత్యాని అడుగుతూ ఉంటాడు. అన్నయ్య, నేనొక్క మాట అడుగుటాను, నువ్వు తప్పుగా అనుకోవు కదా అంటూ అనంగానే, ఏంట్రా చైతన్య, ఏమడగాలనుకుంటున్నావో అడుగు అంటూ ఇక ఆదిత్య అనంగానే, ఏమీ లేదు, వదిన తప్పు చేసింది అంటే నువ్వు నిజంగానే నమ్ముతున్నావా అంటూ ఇక చైతన్య అనంగానే, ఆ మాటకి ఆదిత్య అయితే ఏ సమాధానం చెప్పలేడు. అప్పుడే సునందైతే, కళ్లముందు జరిగింది మొత్తం చూసిన తర్వాత కూడా వాడు నమ్ముతలేదు అని ఎలా చెప్పగలడురా? అన్నీ చూసిన తర్వాతే ఆనందిని దూరం చేసుకున్నాడు, లేకపోతే వాడు ఎందుకు దూరం చేసుకుంటాడు అంటూ సునందైతే అంటూ ఉంటుంది. ఒకవేళ వదిన గనక ఏ తప్పు చెయ్యలేదు అని తెలిసిన తర్వాత నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో, వదినని తీసుకువస్తావా లేకపోతే నీ పంతానికి తనని దూరం పెడతావా అంటూ అనంగానే, చూడు చైతన్య, తను పెళ్లి విషయంలో తప్పు చేసి మన ఇంటి పరువు తీసింది అని ఒకే ఒక్క కారణంతో తనని దూరం పెట్టాను. తను తప్పు చెయ్యలేదు అని తెలిస్తే ఆ మరుక్షణమే ఆ దేవుడడ్డు వచ్చినా కాని నేను నా భార్యని దూరం చేసుకోను. నా భార్య ఎక్కడున్నా కాని తీసుకువస్తాను, తనని నా నెత్తిని పెట్టుకుని చూసుకుంటాను అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. అదే మాట మీద ఉండన్నయ్య, వదిన తప్పు చెయ్యలేదు అని ఖచ్చితంగా నిరూపించుకుంటుంది. నువ్వు తనని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండు. తర్వాత ఎవరు ఏమన్నా నువ్వు పట్టించుకోవని నాకర్థమైంది. ఎవరో స్వార్థం కోసం ఎలాంటి మాటలు చెప్పినా నువ్వు వినవని కూడా అర్థమైంది. అంటే ఇప్పుడు వదిన తప్పు చేయలేదు అన్న విషయం ఒకటే బయటపడాలి. అది తొందరలోనే జరుగుతుంది అంటూ చైతన్య అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే సునంద అయితే కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో ఆదిత్య అయితే మమ్మీ అంటూ పిలవగానే, నువ్వు కంగారు పడకు ఆదిత్య, నువ్వు ఆనంది విషయంలో చాలా మంచిగా ఆలోచిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అమ్మకి కూడా అది అర్థం కావాలి కదా, ఖచ్చితంగా కొంచెం టైం పడుతుంది. నిజనిజాలు బయటపడిన తర్వాత ఎవరు ఎలాంటి తప్పు చేశారో వాళ్లకి అర్థమవుతుంది. వాళ్లు చేసిన తప్పులకి కనీసం క్షమాపణ కూడా అడిగే అర్హత కోల్పోతారు. అప్పుడు ఎవరు ఏ స్థానంలో ఉన్నారో అర్థమవుతుంది అంటూ శశికాంత్ అయితే అంటూ ఉంటాడు. ఇంతలో ఇక మరొకవైపు పద్మమ్మ సింహాద్రి అయితే, ఏంటయ్యా, ఆ మీడియా ఆఫీస్కి మన బిడ్డ వెళ్ళింది కాని ఇంకా ఎలాంటి సమాచారం దొరకలేదు కదా, ఏం చెయ్యాలి, మన బిడ్డ జీవితం ఎప్పటికి మాగుపడుతుందో అంటూ పద్మమ్మ సింహాద్రి అయితే అనుకుంటూ ఉంటారు. నువ్వు కంగారు పడికే పద్దాలు, మన బిడ్డ ఈ విషయంగా రంగంలో దిగింది కాబట్టి ఖచ్చితంగా నిజనిజాలు బయటపెట్టే తీరుతుంది. నువ్వేమీ కంగారు పడవలసిన అవసరం లేదు. మన బిడ్డకి ఆ శివయ్య అండ ఉంది. ఆ శివయ్య అండతో మన బిడ్డ ఏదైనా సాధిస్తుంది. అయినా ఒకరికి మంచి జరగాలని ఎప్పుడూ కోరుకుంటుంది తప్ప ఎవరికి ఎలాంటి హాని చేయని మన బిడ్డకి ఆ దేవుడు ఖచ్చితంగా సాయం చేసే తీరుతాడు అంటూ ఇక సింహాద్రి అనగానే, ఏమోనయ్యా, దాని జీవితం ఆనందంగా ఉంది అనుకునేలోపే ఖచ్చితంగా మళ్ళీ ఏదో అవాంతరం ఎదురవుతూనే ఉంది. ముందులో బిడ్డని వద్దనుకొని అగర్మెంట్ రాయించుకున్న అల్లుడుగారు తర్వాత మన బిడ్డని ఇష్టపడి భార్యగా అంగీకరించారు. వాళ్ళిద్దరూ కలిసి సంతోషంగా ఉన్నారు అనుకునేలోపే ఈ అవాంతరం ఎదురుపడింది. అసలు మన బిడ్డ జాతకంలో సంతోషంగా ఉండే యోగ్యతే లేదని అనిపిస్తుంది. తను ఎప్పుడూ ఆనందంగా ఉన్నా ఏదోటి సమస్య వస్తూనే ఉంది. తన తల్లి తండ్రి ఎవరో తెలుస్తుందని అనుకునేలోపే ఆ రోజు పార్టీలో ఏదో జరిగి ఆ విషయం అల్లుడుగారు చెప్పడం మానేశారు. సర్లే, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారు అని సంతోషపడేలోపే ఇలా జరిగింది అంటూ ఇక పద్మం అంటూ ఉంటుంది. ఏదైనా ఖచ్చితంగా అనుభవించి తీరవలసి వస్తుంది పద్దాలు. ఈ జన్మలో కాకపోయినా పోయిన జన్మలో చేసిన పాపాలైనా ఇలా శిక్షల రూపంలో అనుభవించవలసి వస్తుంది కదా. ఏమో, మన బిడ్డ పూర్వజన్మలో ఏం చేసుకుందో ఈ జన్మలో ఇలా అనుభవించవలసి వస్తుంది. కాని ఈ జన్మలో చేసిన పుణ్యం వల్ల ఖచ్చితంగా తనకి మంచే జరుగుతుంది. నాకు తెలిసి ఎవరికీ కూడా మన బిడ్డ హాని చెయ్యదు కదా, ఆ దేవుడే తనని రక్షిస్తాడు అంటూ ఇక సింహాద్రి పద్మమ్మ ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఈ మాటలు విని ఇందుమత అయితే, మీ బిడ్డ పోయిన జన్మలో పాపం చేయడం కాదు, నేనే దానిని ఈ ఇంట్లో మహారాణిలా పెరిగే యోగ్యత లేకుండా దూరం చేశాను. ఆ స్వామీజీ ద్వారా అబద్ధం చెప్పించి తను ఇంట్లోనే అడుగుపెట్టకుండా చేసి దాని తలరాతని తిరిగి రాసింది నేనే.
ఆ రోజు నేను గనుక మీ బిడ్డని దూరం చేసి ఉండకపోతే ఈరోజు ఇంట్లో మహారాణిలా పెరిగే యోగ్యత దానికి ఉండేది. దాని తలరాత నా గుప్పెట్లో ఉంది. అది ఎప్పటికీ కూడా మహారాణిలా పెరిగే అవకాశమే లేదు. ఇంకా ఎటొచ్చి పెళ్లి విషయంలో కూడా నిజనిజాలు బయటపడే అవకాశమే లేదు. జీవితాంతమది ఒంటరిగా బ్రతకవలసిందే. ఆదిత్యాకి ఆ సునంద ఎలాగో మళ్లీ ఖచ్చితంగా పెళ్లి చేసేస్తుంది. ఇక ఆదిత్య కూడా దానికి దూరమవుతాడు. ఇటు పుట్టినల్లు దూరమైపోతుంది, అటు అత్తారిల్లు దూరమైపోతుంది. ఇక ఆనంది శాశ్వతంగా ఒంటరిగా బ్రతకవలసిందే అంటూ ఇక ఇందుమతి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయాన్ని ఆనంది అయితే ఆఫీస్కి వెళ్తూ ఉండంగా అక్కడిక ఇద్దరైతే వీడియోస్ తీసుకుంటూ ఉంటారు. అప్పుడే ఆనంది అయితే ఆగుతుంది. ఇక్కడ మీరు రోజూ వీడియోస్ చేస్తారా అంటూ అడుగుతూ ఉండంగా అవును మేడం, రోజూ చేస్తాము అంటూ వాళ్లైతే చెప్తూ ఉంటారు. అయితే మొన్న మీరు చేసిన రీల్స్ ఒకసారి చూపించండి అంటూ ఆనంది అయితే అడగంగానే వాళ్ల ఫోన్లో ఉన్న రీల్స్ అయితే చూపిస్తారు. ఆనందికై చూసిన ఆనంది అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అమ్మయ్య, దొంగ దొరికాడు. ఈ వీడియో నాకు పంపించగలరా మీరు? అమ్మాయిని గుర్తుపట్టగలరా అంటూ అడుగుతూ ఉండంగా మేము గుర్తుపడతాం మేడం, ఈ అమ్మాయి మాకు తెలుసు, ఎక్కడ కనిపించినా తనని మేము గుర్తుపట్టగలమంటూ వాళ్లైతే చెప్తూ ఉంటారు. ఇంతలో అప్పుడే ఆదిత్య అయితే ఫోన్ చేస్తాడు ఆనందికి. ఎక్కడున్నావు ఆనంది, ఇంకా ఆఫీస్కి రాలేదు అంటూ అడుగుతూ ఉండంగా ఆదిత్యగారు, ఒక శుభవార్త. సూర్యబాబు కార్లో మొత్తం మందు ఎవరు పెట్టారో తెలిసిపోయింది. అమ్మాయిని వీళ్లు గుర్తుపట్టగలరంట. ఇక్కడ రీల్స్ తీసుకునేవాళ్ల రీల్స్లో అది రికార్డయింది. ఆ వీడియో నా దగ్గరే ఉంది అంటూ చెప్పంగానే సరే ఆనంది, ఆ వీడియో తీసుకుని నువ్వు వెంటనే ఆఫీస్కి వచ్చేయ్, అప్పుడు తెలుసుకుందాము అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో ఆదిత్య దగ్గరున్న ఊర్వశీ అయితే ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటీ వీడియో ఉందా? ఇంక నా బతుకు బస్టాండ్ అయిపోయినట్టే. ఆ వీడియోలో ఉన్నది నేనే అని ఆనంది గనక గుర్తుపట్టింది అంటే ఇక నా పని అయిపోయినట్టే అంటూ ఊర్వశీ అయితే కంగారు పడుతూ ఉంటుంది. అవునులే, అయినా వీడియోలో నేను పడలేనట్టున్నాను. లేకపోతే నన్ను ఆనంది గుర్తుపట్టేది కదా. వాళ్లకి నేనెందుకు కనిపిస్తాను? నేనే అని ఆనందికి అనుమానం రాదు కదా. పర్లే, భయపడవలసిన అవసరం లేదులే అనుకుంటూ ఉంటుంది. ఇక తన మనసులో ఊర్వశీ అయితే. ఇంతలో ఆనంది అయితే ఆఫీస్కి వచ్చి తన ఫోన్లో ఉన్న వీడియోనైతే చూపిస్తుంది ఆదిత్యాకి. ఇంత దారుణంగా మోసం చేస్తారో అనుకోలేదు ఆనంది. ఈ అమ్మాయి ఎవరో కాని చాలా తెలివిగా ప్లాన్ చేసింది. ఎవరో మనం పట్టుకోవాలి, ఖచ్చితంగా శిక్ష పడేలా చెయ్యాలి అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో ఊర్వశీనైతే ఫ్యాంటు సెట్లో చూసిన ఆనంది అదే వీడియోలో అదే ఫ్యాంటు సెట్ అయితే కనిపిస్తుంది. ఆ రెండూ చూసిన ఆనందికైతే అనుమానం వస్తుంది. ఇదేంటి, సేమ్ ఇదే డ్రెస్లా అనిపిస్తుంది. నేను ఖచ్చితంగా నిజమేంటో తెలుసుకోవాలి అంటూ ఆ రీల్స్ చేసిన అబ్బాయినైతే ఆఫీస్కి రమ్మని చెప్తుంది ఆనంది. అప్పుడే అబ్బాయి అయితే ఆఫీస్కి వస్తాడు. ఇంతలో ఇక ఊర్వశీనైతే లోపలికి పిలుస్తుంది ఆనంది. ఎందుకు పిలిచారని లోపలికి వచ్చిన ఊర్వశీ అయితే ఏంటి మేడం అని అడగంగానే అప్పుడే రీల్స్ చేసిన అబ్బాయి అయితే మేడం, ఆ రోజు కార్లో మొత్తం మందు పదార్థాలు పెట్టింది ఈ అమ్మాయే అంటూ ఇక చెప్పంగానే ఆ మాటికి ఒక్కసారిగా షాకవుతాడు ఆదిత్య కూడా. ఇంతలో ఆనంది కూడా ఏంటి, ఆ రోజు కార్లో మొత్తం మందు పదార్థాలు పెట్టింది ఈ అమ్మాయే అంటూ అనంగానే అవును మేడం, నా దగ్గర ఇంకో వీడియో ఉంది. మీకు చూపించిన వీడియోలో మొహం సరిగా కనిపించలేదు కదా, ఈ వీడియోలో క్లియర్గా ఉంది, ఒకసారి చూడండి అంటూ ఆదిత్యకైతే తన చేతిలో ఉన్న ఫోన్నైతే ఇస్తాడు అబ్బాయి. ఇక ఈ వీడియో చూసిన ఆదిత్య అయితే ఒక్కసారిగా షాకవుతాడు. ఊర్వశి నిజస్వరూపాన్ని తెలుసుకొని నువ్వు ఇంత దుర్మార్గురానివా? ఎంతో మంచిదానిలా నటిస్తూ మమ్మల్ని మోసం చేశావా? అందరికీ సహాయం చేస్తాను, అందర్నీ ఆదుకోవడమే నా లక్ష్యమని చెప్పిన నువ్వు ఇంత దారుణంగా స్మగ్లింగ్ చేస్తావా? ఇది మాపుకోవడానికి మా కంపెనీలోనే జాయిన్ అయ్యి మమ్మల్ని మోసం చెయ్యాలని చూస్తావా? నిన్ను వదిలిపెట్టేదే లేదు, నిన్ను ఇప్పుడే అరెస్ట్ చేయిస్తాను అంటూ ఆదిత్య అయితే నిర్ణయించుకుంటాడు. బాస్, నన్ను వదిలేయండి బాస్, నన్ను అరెస్ట్ చేయిస్తే నా జీవితమే నాశనమైపోతుంది అంటూ ఊర్వశి అనంగానే నిన్ను అరెస్ట్ చేయిస్తే అసలు ఊరు పేరు తెలియని నువ్వే ఇంత కంగారు పడిపోతున్నావో, మరి ఎన్నో సంవత్సరాలుగా వాళ్ల కుటుంబ గౌరవం పెంచుకొని అందరిలో ఎంతో సేవలు చేస్తూ గొప్ప పేరు తెచ్చుకున్న ఆ కుటుంబం ఏమైపోతుందనుకున్నావు? ఆ కుటుంబం పరువు పోయి నలుగురిలో నవ్వులు పాలైనప్పుడు నీకా బాధ తెలియలేదా? ఇప్పుడు నువ్వు అరెస్టవుతావు అనంగానే ఇంత కంగారు పడిపోతున్నావు. తప్పు చేసిన నువ్వై ఇలా అడుగుతూ ఉంటే ఏ తప్పు చెయ్యని మావయ్యగారు ఎంత బాధపడి ఉంటారో ఒక్కసారి అర్థం చేసుకో. అయినా తప్పు చేసిన వాళ్లని ఎప్పటికీ కూడా క్షమించకూడదు. నీలాంటి వాళ్లని వదిలేస్తే ఇంకా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావు? నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు ఆదిత్యగారు, ఇలాంటిదాన్ని వదలడానికే వీలులేదు.
సూర్యబాబు జ్యోతమ్మ ఎంత కన్నీళ్లు పెట్టుకున్నారు, అందరి ముందు ఎంత అవమానం పాలయ్యారో. అందరూ కూడా వాళ్లని ఎంతగానో నిందిస్తూ ఎన్నో మాటలు అంటూ ఉంటే జ్యోతమ్మ సూర్యబాబు చూస్తూ మౌనంగా సహించారే తప్ప ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉండిపోయారు. ఇలాంటిదాన్ని క్షమిస్తే నేను ఎప్పటికీ కూడా భరించలేను, దీన్ని క్షమించడానికే వీలులేదు అంటూ ఇక ఆనంది కూడా చెప్తూ ఉంటుంది. అవును ఆనంది, తప్పు చేసిన వాళ్లని ఎవ్వర్నీ కూడా వదిలిపెట్టడానికి వీలులేదు. ముఖ్యంగా దేవతలాంటి జ్యోతి అత్తయ్యగారిని ఎంతగానో ఏడిపించిన తినని యదా వదిలిపెడతాము? ఎంతోమంది జీవితాలు నాశనమైపోతాయని తెలిసినా మత్తు పదార్థాలు స్మగ్లింగ్ చేయడానికి ముందుకొచ్చింది అంటే ఇలాంటి వాళ్లని వదిలేస్తే మన దేశమే నాశనమైపోతుంది. ఇలాంటి వాళ్లని ఎట్టి పరిస్థితిలో కూడా విడిచిపెట్టకూడదు. ఇలాంటివాళ్లు ఆడపిల్లలన్న జాలి కూడా చూపించకూడదు. ఒక ఆడపిల్ల అయ్యుండి ఎవరి గురించి ఆలోచించకుండా ఇంత దారుణంగా ప్రవర్తించింది అంటే ఈ అమ్మాయి క్యారెక్టర్ ఎలాంటిదో ఇప్పుడు అర్థమవుతుంది. మనం చాలా మోసపోయామని ఇప్పుడు తెలుస్తుంది ఆనంది. ఖచ్చితంగా తనని అరెస్ట్ చేయిస్తాను అంటూ ఆదిత్య అయితే నిర్ణయించుకుంటాడు. నీ విషయంలో కూడా ఇలాగే ఏదో మోసం జరిగిందని నాకనిపిస్తుంది. ఆ నిజాలు కూడా ఇద్దరం కలిసి బయటపెడదాము అంటూ ఆదిత్య అయితే ఆనందికి మాటిస్తాడు. ఈ వీడియో గనక నచ్చితే